విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ దిల్ అంటే మీరు టైటిల్ డిజైన్ చేసేటప్పుడు స్టోరీ ఏమైనా వింటారా? అసలు ఏం లైన్ విని థీమ్ ని వినేసి మీరు డిజైన్ చేస్తారు సార్? ఎందుకంటే దిల్ చూడంగానే పక్కకు నితిన్ హీరో ఉంటాడు కదా, అది అంటే పెట్టాలనే ఆలోచన కానివ్వండి, దిల్ అనేది అంటే అట్రాక్టివ్ ఉంటాయి, మీ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు దాదాపు మీరు చేసిన చాలా సూపర్ డూపర్ హిట్ మూవీస్, బ్లాక్ బస్టర్స్. అంటే ఎలా చూస్ చేస్తారు సార్ టైటిల్ డిజైన్ చేసేటప్పుడు? మీరు థీమ్ ఏమైనా వింటారా, లేకుంటే ఎలా మీ మైండ్ లో? కొందరు ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కాన్సెప్ట్ డిజైనర్ చెప్తారు. ఓకే, చెప్పినప్పుడు అన్ని లోగోస్లో మనము కాన్సెప్ట్ చెప్పలేము, పోస్టర్లో చెప్పచ్చు. అంటే ఇమేజెస్ వస్తాయి కాబట్టి దాని కాన్సెప్ట్ అంతా చెప్పచ్చు. లోగోలో మాత్రం కొన్నిటికి మనం కాన్సెప్ట్ సినిమా ఏంటి అనేది మనం చూపించవచ్చు. అట్లా నేను కొన్ని చేశాను. అలా రక్త చరిత్ర ఉంది సపోజ్, అదేంటి ఫ్యాక్షన్కి సంబంధించిన సినిమా. అది మనకు రక్త చరిత్ర అనగానే కాన్సెప్ట్ ఒకవేళ ఇన్కేస్ చెప్పపోయినా కూడా మనం ఐడియా మనం అందులోనే ఉంటున్నాం కాబట్టి మనం దానికి ఆలోచిస్తే నేను అట్లా బ్లడ్ చిమ్మినట్టుగా క్రియేట్ చేశాను. అవును, అట్లా ఇంకొక బాణం అనే సినిమా, బాణము వేస్తే మనం బాణం వేసినప్పుడు వీళ్ళు తాకిందనుకో ఎగిరిపోతాయి కదా, ఆ లోగోలో కూడా కటింగ్స్ అట్లా అట్లా కొన్ని సినిమాలకు సెట్ అవుద్ది. ఒకటి చూశాను మీ టైటిల్, సింహ కూడా మీరే కదా? అవును, సింహలో కూడా ఇట్లా బ్లాస్ట్. ఈ సింహ ఏంటంటే ఇది నాకు వేరే డిజైనింగ్ పర్పస్ లో హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ కిరణ్ సిగ్నేచర్ అని, కిరణ్ ఉడతా అబ్బాయి పేరు. నాకు అతను రాజు, కందకట్ల రాజు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ కిరణ్ అంటే సురేష్ ప్రొడక్షన్ లో జాబ్ చేసేవాడు. గతంలో వేరే డిజైనర్ దగ్గర చేసిన అతనికి ఒక సినిమా బోయపాటి శ్రీని గారు పరిచయం అయ్యారు. స్టూడియో ప్రొడక్షన్ లో పరిచయం అయితే, అన్న నాకు సినిమా వచ్చింది, మనం కలిసి చేద్దాము సింహ సినిమా లోగో అంటే, సరే తమ్ముడు చేద్దాం దానికే ఉంది అని నేను ఆ సినిమా చేసినప్పుడు నాకు తెలుసు సింహ అంటే ఎట్లా పెద్ద గాండ్రింపు ఉంటుంది కదా, అట్లా దానిలో చూపించాలని నేను ఏం చేశానంటే, ఇంకా దానిలో లయన్ టెక్స్చర్ ఉంటుంది, టైగర్ది లయన్ది, ఆ పులి సింహం లాగా, సింహం టెక్స్చర్ ఉంటది, ప్లస్ బ్లాస్టింగ్ కూడా ఉంటది. అది అట్లా కొన్ని సినిమాల్లో చూపించగలుగుతాం. అట్లా చేసింది. కానీ పోకిరి కూడా టైటిల్ మీరే చేశారు కదా, పోకిరి ఎందుకంత నాజుగా చేశారు? ఇలియానాని చూసారా? చూడలేదు. అసలు పోకిర్ అనేది ఒక చరిత్ర, అది లోగో డిజైనింగ్ లో ఒక చరిత్ర. నేను ఫ్రీలాన్సర్ గా చేస్తున్నప్పటికీ చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఎవరు రాశారు, తెలుగుని ఇట్లా రాయొచ్చా అన్ని మన టైటిల్ చూస్తే అప్పటి వరకు లావుగా డబుల్ రావడం, లేకుంటే దాని షాడో రావడం అట్లా జరుగుతుండేది. కానీ ఒక డిఫరెంట్ గా పోకిరి అనేది లైట్ వెయిట్, ప్రతి అక్షరము పూర్తి సంపూర్ణంగా ఉండదు. అవును, ఇట్లా విరిచినట్టుగా ఉంటది, కా గాని రీ గాని. అది అట్లా కుదిరింది. అది మనం చేయడమే కాకుండా ఆ డైరెక్టర్ టేస్ట్ ఉండి అది సెలెక్షన్ చేసుకునే టేస్ట్ కూడా ఉండాలి. అవును, అది పూరి గారు కాబట్టి ఆయనకు అట్లాంటి భావాలనే కాబట్టి ఆయన సెలెక్షన్ చేసుకున్నాం, మనం రాశాము. అది చాలా పేరు వచ్చింది. అంటే మనం ఇంకా కంటిన్యూ కావడానికి అది బాగా దోహదపడ్డది. దాని తర్వాత కూడా నాకు చాలా మంది డిజైనర్స్ కానీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కానీ ఇండివిజువల్ గా నన్ను పిలుచుకొని చేయించుకోవడం జరిగింది. అది ఎట్లా అంటే నాకు ఎలాంటి కాల్స్ వచ్చినాయంటే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మేనేజర్ ద్వారా. నేను వెళ్ళాను. అప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు కదా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మనకు ఒకటి సీరియల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చేయాలి అంటే, సరే సార్. సీరియల్ కూడా? సీరియల్ చాలా సీరియల్ గా చేశాను. అది శ్రావణ మేఘాలు. తర్వాత అది చేసిన తర్వాత వాళ్ళ బాగా నచ్చింది. ఈటీవీ. తర్వాత తూర్పు వెళ్ళే రైలు చేశాను, ఫేమస్ సీరియల్ అది కూడా ఈటీవీ. అది చేసినప్పుడు ఒక మిరాకిలే జరిగింది. ఏమంటే ఆ టైటిల్ చూసిన వంశీ అంటే మహర్షి, ఏప్రిల్ 1 విడుదల, ఆ డైరెక్టర్ ఉన్నారు కదా వంశీ గారు, రిలేడీ స్టైలర్ తీసిన డైరెక్టర్. ఆ సార్ ఏం చేసి చూసి వారు ఆ తూర్పు వెళ్ళే రైలు అయిన సినిమాకు అప్పుడు అసిస్టెంట్ గా చేశారంట ఆ సినిమాకి. అది చూసి బాపు గారు రాశారేమో అనుకొని బాపు గారికి ఫోన్ చేశారట. గురువు గారు ఛానల్కి పేరు చూశాను, నాకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అంటే, అరే నేను రాయలేదురా లోగో అని తను అన్నారట. మరి ఎవరు రాశారు, ఇంత బాగా రాశారే అని ఈటీవీకి ఫోన్ చేసి, అక్కడ అజయ్ శాంతి గారు ఉంటే వారిని ఫోన్ చేస్తే వాళ్ళు శబ్దాలయ నుంచి నెంబర్ తీసుకొని మళ్ళీ నాకు కాల్ చేశారు. ఈటీవీ నుంచి రవికిషోర్ అని క్రియేటివ్ హెడ్ ఉన్నాడు, తను చేసి వంశీ గారు నేను ఒకసారి చూస్తాడంట,
ఓకే. ఇంటికి రమ్మన్నాడు. ఉమ్. అలాగే మా ఇంటికి ఒకసారి వచ్చి కలిసిన వాటి వెళ్ళు అన్నాడు. సరే అని ఆ సార్ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వంశీ గారి దగ్గరికి వెళ్ళాను. లక్కడి కప్పలు ఉండేది. ఓకే. ఏమై ఇంత చిన్న ఉన్నావు, నేను ఎంత పెద్దోడు అనుకున్నా. సరేరా అని కూర్చోబెట్టి, మహాన్ భావుడు ఏ మూడ్లో రాశావు, ఉమ్. అచ్చమ్మ గురువు గారి లాగా రాశావు, బాపు గారి లాగా, అందుకే నేను చూడాలనుకున్నా. నేను మన నా ఇంటికి ఎవరు ఆర్టిస్టులు రారాయా, ఎవరు రారు, నేను పిలుచుకోను. ఓకే. ఆర్టిస్టులు అంటే సినిమా ఆర్టిస్టులు. నువ్వు ఇది రాసావని నేను పిలిచాను. ఓకే బాగుంది, చాలా అద్భుతంగా రాసినావు అనేసి వాళ్ళ లైబ్రరీ ఉంటుంది సార్కి, అన్ని సీడీలు ఉంటాయి, మొత్తం 4 వైపులా ఉంటాయి. అంత చూపించి ఇట్లా ఉంటుంది మనది, ఓకే అని. సరే మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, దానికి ఇంతవరకు నాకు బాపు గారు రాశారు లోగోలు, ఈ సినిమాకి మాత్రం నీతో రాయిస్తాను, నాకు రాయించుకోవాలని ఉంది అని. మంచి అవకాశం. గోపి గోపిక గోదావరి సినిమా పేరు. ఓకే. కమలి ముఖర్జీ గారు, నరేష్, అవును అవును, వేణు గారు. సో మా సినిమా రాయించుకున్నారు, దానిలో నాకు టైటిల్ కూడా వేసారనమాట. ఓకే. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారితో మీరు పోకి రాయడం జరిగింది కదా, అలానే కంటిన్యూ జర్నీ స్టార్ట్ అయిపోయింది కదా. అంటే మనం ఈ పోకిర్ అనేది వేరే డిజైనర్ దిల్ అని చెప్పాను కదా, ఆ డిజైనర్ తోని మనకు డీల్ ఉంది. ఓకే. నేను ఫ్రీలాన్సర్ గా చేశాను కదా, కొందరితో నాకు డైరెక్ట్ లేదు కాంటాక్ట్స్ లో. నన్ను పిలుచుకొని ఎవరైతే చేసుకున్నారో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఓకే. ఇప్పుడు దాము గారు అంటే రంజిత్ మూవీస్ దామోదర్ ప్రసాద్ సార్ అన్నారు. ఓకే. నేను డిజైనర్ అయినాక నాకు డైరెక్ట్ వాళ్ళది FCUK చేశాను, అది మన దామోదర్ ప్రసాద్ సార్. తర్వాత దాసరి గారు పరమవీర చక్ర సినిమా 150 సినిమా నేను చేశాను. దాసనారాయణ గారు, వావ్, లెజెండ్. అసలు అవకాశం రావడమే గ్రేట్. అది అవును, అది చాలా నాకు చాలా సంతోషం. అది జర్నలిస్ట్ ప్రభు గారు అన్నారు కదా. అవును. ఆల్రెడీ అది ఏదో లోగో రాస్తే వాళ్ళకు సాటిస్ఫై లేక వివా ఆల్రెడీ చేశారు, మళ్ళీ మీరు నువ్వు చేస్తావా ఏంటి అంటే, చేస్తాను సార్ అన్న, నేను వరంగల్లో ఉన్నా, అర్జెంట్ వచ్చేసి అంటే నేను అదేనంటే వచ్చేసినాను. May 4 గురువు గారి బర్త్డే, దాసనారాయణరావు గారిది బర్త్డే అయితే తీసుకెళ్ళాడు. ఏంట్రా ఇంత చిన్న ఉంది తెచ్చో, మనం చాలా ట్రై చేస్తున్నామే అన్నాడు. లేదు సార్ నేను రాస్తానన్నా. అవునా, బొబ్బిలిపులు చూసావా అన్నాడు. చూశాను సార్, అట్లా ఉండాలి అన్నాడు. ఓకే సార్ అన్న. నేను తెల్లారే మళ్ళీ లోగో చేసుకొని తీసుకెళ్తే, అరే ఏంట్రా మేము 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, ఎంత బాగా రాసావు అనేసి నేను ఫస్ట్ లుక్ తెల్లారే ఫిల్మ్ ఛాంబర్లో ఫంక్షన్ అయింది, పరమవీర చక్ర.